ఫస్ట్ పనిచేయాల్సింది ప్రజలకి. నాకు బాధ్యత ఉంది కదా. ఈ చిన్న చిన్న పనులంతా చేయకపోతే కంప్లైంట్ పోతే నేను అక్కడ ఉన్నట్లా లేనట్లా. అది బిల్లు ధర్మానికి నాకు ఇచ్చినట్లు మాట్లాడతాను. విన్నారుగా, కుప్పంలో ఒక్కో ఓటుకు 5,000 ఖర్చు పెట్టి గెలిచారట. ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తున్న ఈయన కుప్పం మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దేవకి భర్త రంగయ్య పురపాలక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఎలా అనుమతిచ్చారన్నది కాసేపు పక్కన పెడితే భార్య తరపున వచ్చిన రంగయ్య సమావేశంలో అసలు గుట్టు విప్పారు. మున్సిపాలిటీలో తమకు ఎలాంటి పనులు కేటాయించడం లేదని కమిషనర్ను ప్రశ్నించారు. ఇటీవలే 800 రూపాయల బిల్లు పాస్ చేశామని కమిషనర్ బదులివ్వడంతో రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత చిన్న పనులా కేటాయించేదంటూ కోపగించుకున్నారు. ఇక పులివెందులతో సమానంగా కుప్పంను అభివృద్ధి చేస్తారని సీఎం జగన్ ఇటీవల వైకాపా నియోజకవర్గ సమీక్షలో నాయకులకు చెప్పారు. కానీ అక్కడ పనులు జరగడం లేదని పురపాలిక సర్వసభ్య సమావేశంతో తేలిపోయింది. అభివృద్ధి పనుల కోసం గతంలో నిర్వహించిన టెండర్ల పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని, అలాంటప్పుడు సమావేశాలు ఎందుకంటూ ఏకంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మునుస్వామి సమావేశాన్ని బహిష్కరించారు. ఇప్పుడు 5 నెలలు 10 లక్షల రూపాయలకి వడ్డీ కడతాం, నెల నెల 50,000 నేను కడతాను. ఇది మన బతుకు. అప్పించేవాడు పోతే తప్పులో కొడతాడు. కూర్చొని ఏమేమి మర్చిపోయాడని చెప్పని చెప్తున్నాను. పని చేసేయండి, పని చేస్తే మేము హ్యాపీగా వచ్చి సతం పెట్టేసుకోండి. ముందు చేసింది ఆమోదించలేదు, మీటింగ్ క్యాన్సల్ ఈరోజు. మరోవైపు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన తీర్మానాలు చేయాలని మున్సిపల్ చైర్మన్ సుధీర్ ప్రతిపాదించగా వైకాపా కౌన్సిలర్లు సమావేశ మందిరం నుంచి వెళ్లేందుకు యత్నించారు. చైర్మన్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.